మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఉన్నతుడైన దేవుడు, గొప్పవాడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ స్తుతికి పాత్రుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనము. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు మనకు అభయమునిచ్చే దేవుడు. మన దేవుడు మనకు ఆధారమైన దేవుడు. మన దేవుడు మన మార్గముల మీద దృష్టి ఉంచే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు గారు తన అనుభవంలో నుండి 24వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ చెప్పబడిన మాట ఇది. యోబు గ్రంథం సమస్యతో ప్రారంభమై పరిష్కారంతో ముగుస్తుంది. ఈ రెండిటి మధ్య కాలంలో యోబు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుణ్ణి ఆశ్రయించి అనుభవంతో చెప్పిన మాట. ఆయన మనకు అభయం ఇస్తారు. ఆ అభయము మనకు ఆధారం అవుతుంది. ఎంత గొప్ప మాట అండి. ఈ లోకంలో చాలామంది నీకెందుకు, నేను ఉన్నాను కదా అని అభయం ఇస్తారు. భయపడొద్దని చెప్తారు. చాలా ధైర్యం ఇస్తారు. తీరా సమయం వచ్చేసరికి మనల్ని ముందు పెట్టి వెనక నుండి వారు పారిపోతారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చే దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని నువ్వు నమ్మినట్లయితే, ఆయన శిలువ త్యాగము మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, ఆయన మరణించి 3వ దినమున లేచారని పునరుద్ధానం మీద నమ్మకం ఉంచినట్లయితే, ఆయన శిలువలో కార్చిన ఆ రుధిరం, ఆ రక్తం పాపములన్నిటినీ ప్రక్షాళన చేసి పవిత్రతనిస్తుందన్న నమ్మకం నీకుంటే ఆయన నీకు ఆధారంగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఆధారం కాదు, ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం ఆయన నీకు ఆధారంగా ఉంటారు. ఆయన నిన్ను కాపాడుతారు. ఈ 24వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడిన మాట, ఆయన అభయమునిచ్చి నీకు ఆధారంగా ఉంటారు. ఆధారము అనగా విశ్రాంతిని కలుగజేస్తారు ఆయన. నువ్వెప్పుడైతే కృంగిన పరిస్థితిలో ఉన్నావో, ఆ పరిస్థితిలో నుండి నీకు అభయం ఇచ్చి, నీకు ఆధారమై, నీకు విశ్రాంతినిచ్చే గొప్ప దేవుడు ఆయన. గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్నావో, దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నావో, ఆ దేవుడు నీతోనే చెప్తున్నారు. ఆయన నీకు అభయం ఇస్తున్నారు, ఆధారంగా ఉంటారు. అంతేకాదు, నీ మార్గముల మీద ఆయన దృష్టి నిలిపారు. ధైర్యంగా ఉండు. ఎవరు నీ మార్గాల మీద చూస్తున్నారో, గమనిస్తున్నారో, పట్టించుకుంటున్నారో అవన్నీ వద్దు. దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు నీ మార్గముల మీద ఆయన దృష్టించారు. స్నేహితురాలా, ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నిందల వల్ల నువ్వు భయపడుతున్నావా? ఒకవేళ నీకేమీ లేని పరిస్థితి, ఆర్థిక స్థితిని బట్టి భయపడుతున్నావా? అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నావా? నువ్వు దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆయన అభయం ఇస్తున్నారు, ఆధారంగా ఉంటారు. అంతేకాదు, నువ్వు నడుస్తున్న నీ మార్గము మీద దృష్టి ఉంచి నిన్ను శుభప్రదమైన నిరీక్షణతో, ఆశీర్వాదములతో నింపి అనేకులకు దీవెనకరంగా ఉంచుతారు. ఆ దేవుణ్ణి నమ్ముకో. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ దేవుడే నీకు సర్వమై, ఆ దేవుడే నీ కుడి హస్తాన్ని పట్టుకుని దీవెనలోనికి నడిపించునుగాక. ధైర్యం తెచ్చుకుందాం. ఈ వాగ్దానాన్ని దినమంతా వల్లిస్తూ ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆధారమైన దేవుడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, ఆధారమైన దేవుడా, మాకు అభయమునిచ్చిన దేవుడా, అంతేకాదు తండ్రి, మా మార్గముల మీద దృష్టి ఉంచినందుకై నీకు స్తోత్రములు. ఎంతమంది ధైర్యం లేక, ధైర్యం చెడి, అభయం ఇచ్చేవారు లేక, ఆధారం లేక అల్లకల్లోలంలో ఉన్నారు తండ్రి, వారందరికీ ధైర్యం ఇచ్చి, విశ్రాంతినిచ్చి, వారి మార్గముల మీద నువ్వు దృష్టి ఉంచి వారిని ఆశీర్వదిస్తూ, తద్వారా మీరు మహిమ పొందుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ,
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.